అంటున్నాడు, నానా విధములైన శోధనలు మీ మీదకి వచ్చినప్పుడు మీరు మహా ఆనందముగా ఎంచుకోవాలి అని. అంటే పరీక్ష వచ్చినప్పుడు దాన్ని సంతోషముగా ఎంచుకోవాలి. ఎందుకంటే పరీక్ష దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగం. కాబట్టి దేవుడు పెట్టినదే అది పరీక్ష. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, మీ విశ్వాసమునకు పరీక్ష ఓర్పుని కలిగిస్తుంది. ఇక్కడ విశ్వాసం ఉందంటే పరీక్ష అనేది తప్పకుండా ఉంటది. పరీక్ష అవసరం. పాస్ అవ్వాలి, రాయాలి, చదవాలి. అదే విశ్వాసం. ఇక్కడ ఒకటి పరీక్షలు దేవుని యొక్క ప్రణాళికలో భాగం. రెండోది మనం చూద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. అక్కడ యోబు భార్య అంటుంది, ఒకసారి మాట చదవండి ఒకసారి. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటి? మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని వలన మేలు మాత్రమేనా, కీడు కూడా మనము అనుభవించాలి అంటున్నాడు యోబు. ఎందుకంటే ఊజు దేశంలో ధనవంతుడు యోబు. 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిన ఒక మంచి కుటుంబం, సంతోషం గల కుటుంబం, ఏ చీకు చింత లేని కుటుంబం. అతడు న్యాయాధిపతుడు, అతడు యథార్థవంతుడు, భక్తి కలిగిన, దేవుని వల్ల భయము కలిగిన వాడు. అతడంటి వాడు ఎవడు కూడా లేడు.